సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరం తగిలింది. జ్వరము 2-3 రోజులు కానీ అటు తర్వాత బాబా భోజనం మాను, అందుచేత క్రమంగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2:30 బాబా భౌతిక శరీరము విడిచి, ఈ విషయమును 2 సంవత్సరాలకు ముందే బాబా సూచించాను, కానీ అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగను. 1916 సంవత్సరంలో విజయదశమి నాడు సాయంకాలము గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన మొనర్చి తిరిగి వస్తుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైది. సీమోంగలమనగా గ్రామపు సరిహద్దులు దాటుట. బాబా తమ తలగుడ్డ, కపిని, లంగోటి తీసి వాన్ని చించి ముందున్న దునిలో వేసి, దీని మూలంగా దుని ఎక్కువగా మండదొచ్చను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్నటువంటి కళ్ళతో బిగ్గరగా అట్లు అరచను. ఇప్పుడు సరిగా గమనించి, నేను హిందువునో మహమ్మదీయుడనో చెప్పుడు అచటున్న ప్రతివారు గడగడ వణికిపోయి బాబా వద్దకు పోవుటకు ఎవరు సాహసించలేకపోయి. కొంతసేపటికి బాగోజిసిందే కుష్ఠరోగ భక్తుడు ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటిని గట్టి ఇలా అంటారు, బాబా సీమోల్లంఘనము నాడు ఇదంతయు నేమి, ఈ రోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి విచ్చం జరుగులో లేదో అని అందరూ సంశయించారు. 1 గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చాను. ఎప్పటి వలె దుస్తులు వేసుకొని చావడి ఉత్సవమునకు తయారయ్యాను. ఈ విధంగా బాబా తాము దసరా నాడు సమాధి చెందునని సూచించను, కానీ అది ఎవరికీ కూడా అర్థం కాలేదు. ఇది జరిగినటువంటి కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రముగా జబ్బు పడతాడు. అతడు చాలా బాధపడతాడు. అన్ని ఔషధులు ఉపయోగిస్తాడు, కానీ అవి గుణములు ఇవ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధంగా ఉంటాడు. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలుస్తాడు. పాటిల్ బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితంపై ఆశలు వదులుకున్నాను, నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుము అని చెప్పి బాబాను ప్రార్థిస్తాను. దాక్షిణ్యమూర్తియగు బాబా, నీవాతురపడవద్దు, నీ చావు చీటి తీసివేశాను, త్వరలో బాగుపడదవు. కానీ తాత్యా కోతే పాటిల్ గురించి సంశయిస్తున్నాడు. అతను 1840 శక సంవత్సరం 1918 విజయదశమి నాడు మరణిస్తాడు. ఇది ఎవరికి తెలియనీయకుము, వానికి కూడా చెప్పవద్దు, చెప్పినచో మిక్కిలి భయపడును అని చెప్పి చెప్తారు. రామచంద్ర దాదా జబ్బు కుదురుతుంది, కానీ అతడు తాత్యా గురించి సంశయిస్తూ ఉంటాడు. ఎలాగనగా బాబా మాటలకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరాలలో మరణిస్తానని చెప్పి అనుకుంటాడు. దీన్ని రహస్యంగా ఉంచుతాడు, ఎవరికి తెలియలేదు. బాలశింపికి మాత్రం చెప్తాడు. రామచంద్ర పాటిల్, బాలశింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గురించి భయపడుతూ ఉంటారు. రామచంద్ర దాదా త్వరలో పక్క నుండి లేచి నడవసాగుతాడు. కాలము వేగంగా కదిలిపోతుంది. 1918 భాద్రపదం ముగుస్తుంది. ఆశ్వయుజ మాసము సమీపిస్తుంది. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బు పడతాడు, మంచం పడతాడు. అందుచే బాబా దర్శనం కూడా రాలేకపోతుంటాడు. బాబా కూడా జ్వరంతో ఉంటాడు. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యను. అతడు కదలలేకపోయాను. ఎప్పుడూ బాబానే స్మరిస్తూ ఉండెను. బాబా పరిస్థితి కూడా రోజు రోజుకి క్షీణించసాగాను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు బాలశింపి తాత్యాను గురించి మిగుల భయపడుతూ ఉన్నారు. వారి శరీరములు వణుకుతూ ఉండేవి. శరీరం అంతయు చెమటలు పడుతూ ఉండేవి. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చననుకొని వారు భయపడుతూ ఉంటారు. విజయదశమి రానే వచ్చేసింది. తాత్యా నాడి బలహీనమయ్యాను. త్వరలో ప్రాణము విడుచునని అనుకుంటారు. అంతలో గొప్ప వింత జరిగను. తాత్యా నిలిచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేసెను. వారు మరణమును మార్చుకున్నట్టు కనిపించను. బాబా తన ప్రాణమును
తాత్యాకు సమర్పించి అనుకున్నారు. బాబా ఎందుకిట్లు చేసినో బాబాకే తెలియను, వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించారు. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపారు. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురంలో దాస్గణ్కు బాబా స్వప్నంలో సాక్షాత్కరించి ఇలా అంటారు: మసీదు కూలిపోయింది, వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినారు. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినారు. వెంటనే అక్కడకు పొమ్ము, నన్ను చాలినన్ని పుష్పాలచే నా శరీరాన్ని కప్పుము. షిరిడి నుండి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసగణుడికి ఈ సంగతి తెలిసెను. అతను వెంటనే శిష్యులతో షిరిడి చేరను, భజన కీర్తనలు ప్రారంభించను. బాబా సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేసెను. భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానం చేసెను. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయం. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగా ఉన్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉంటిరి. లోపల